వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. గూడెం మైపాల్ రెడ్డి రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చాడా అంటే అవుననే అనుకోవచ్చు. ఎందుకంటే తను బీఆర్ఎస్ పార్టీలో గెలిచి తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరడం అనేది జరిగింది. ఒకనొక దశలో ఇటు కేసీఆర్ ఫోటో పెట్టుకున్నందుకు కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసినప్పటికీ అది కాస్త అధిష్టానంకి వెళ్లడం, తర్వాత ఇటు కాట శ్రీనివాస్ గౌడ్ ని ఇటు గూడెం మైపాల్ ని కూడా ఇద్దరిని శాంతింపజేశారు. సో ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ తో ఉండాలని చెప్పేసి అన్నారు. అండ్ రీసెంట్ గా అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ ఎలక్షన్స్ లలో కూడా ఇండైరెక్ట్ గా గూడెం మైపాల్ రెడ్డి ఇటు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడం అనేది జరిగింది. సో మరి ఇప్పుడు అవిశ్వాస తీర్మానం ఉన్న సమయమా, మరి ఇంకేదన్నా ఇష్యూలు వస్తాయి, లేకపోతే రేపటి నాడు మళ్ళీ ఉప ఎన్నికలు వస్తే మనం గెలుస్తామా లేదా అనుకున్నాడా ఏమో గానీ మొత్తానికి ఒకటే ఒక స్పీచ్ తోటి రాజకీయాలన్నీ తారుమారు చేయడం అనేది జరిగింది. సో నాకు 3 సార్లు రాజకీయ భిక్ష పెట్టింది కేసీఆర్. హైట్రిక్ గా కూడా నేను బీఆర్ఎస్ పార్టీ తోటే కారు గుర్తు మీద గెలవడం అనేది జరిగింది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో నేను వెళ్ళినా కూడా ఒక్క ఎంటిక మందం పైసలు కూడా జరగట్లేదు. సో కాంగ్రెస్ పార్టీ ఇండైరెక్ట్ గా అసలు నిధులు ఇవ్వట్లేదు. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఒకటే, చేరకుండా ఒకటే. నేను కాంగ్రెస్ పార్టీలో చేరి తప్పు చేశాను. సో ఇప్పుడు వచ్చేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేయాలని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. మరి మొత్తానికి 10 మందిలో ఒక వికెట్ అవుట్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. గూడెం మైపాల్ రెడ్డి అంటే అదే బాటలో మరికొంతమంది ఎమ్మెల్యేలు వెళ్లే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే కేవలం ఈ సుప్రీంకోర్టు అవిశ్వాస తీర్మానం వల్ల అటు భయపడి మళ్ళీ బీఆర్ఎస్ కి వద్దాం అనుకుంటున్నారా? ఒకవేళ బీఆర్ఎస్ కి వస్తే మళ్ళీ అదే విధంగా బీఆర్ఎస్ పార్టీలో ఆదరిస్తారా అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.